విజయసాయిరెడ్డి జెండా ఎజెండా అంతా భారతీయ జనతా పార్టీనే. ఈరోజు ఒక క్లారిటీ వచ్చింది. నేను డే వన్ నుంచి చెప్తూ వస్తున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్లో హిందుత్వ పాలిటిక్స్ చేయాలనుకుంటున్నాడు. ఎందుకోసం అంటే భారతీయ జనతా పార్టీకి దగ్గర కావటం కోసం. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరదామని ఎప్పుడూ అనుకున్నాడు, ప్లాన్ చేసుకున్నాడు. కానీ టీడీపీ అభ్యంతరాల వల్ల ఆయన్ని బీజేపీ చేర్చుకోలేదు. ఎప్పుడైతే విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సీటుకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి వైదొలుగుతున్నా అని చెప్పాడు, నిజానికి రాజకీయాల నుంచి వైదొలుగుదామని విజయసాయిరెడ్డి గారు అనుకోలే. బీజేపీలో చేరదాం అనుకున్నాడు. బీజేపీ నుంచి తన రాజ్యసభ సీట్ని రెన్యువల్ చేసుకుందాం అనుకున్నాడు. కానీ టీడీపీ అభ్యంతరాల వల్ల విజయసాయిరెడ్డికి బీజేపీ అవకాశాన్ని ఇవ్వలేదు. ఇంకా గతంలో వైసీపీలో ఉన్నప్పుడు టీడీపీతో విపరీతమైన విభేదాలు. చంద్రబాబు నాయుడిని పర్సనల్గా విజయసాయిరెడ్డి ఎంతగా అటాక్ చేశాడో మీ అందరికీ తెలుసు కదా. దానివల్ల టీడీపీ చాలా అభ్యంతరాలు చెప్పింది. అందులో జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో విజయసాయిరెడ్డి ఏటు. పైగా బీజేపీలోకి పోయి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తాడు అనే అనుమానాలు టీడీపీకి ఉన్నాయి. అతను బీజేపీలోకి వెళ్తే కూటమిలో తగాదాలు తీసుకొస్తాడు, కూటమిని విడదీయడానికి ప్రయత్నాలు చేస్తాడు అనేటువంటి రకరకాల అనుమానాలు విజయసాయిరెడ్డి మీద టీడీపీకి ఉండటం వల్ల బీజేపీలోకి చేరటానికి టీడీపీ అభ్యంతరం చెప్పింది. టీడీపీ అభ్యంతరం చెప్పడం వల్ల బీజేపీ చేర్చుకోలేదు. ఇప్పుడు బీజేపీలో చేరటానికి అవకాశం లేక, టీడీపీలో జనసేనలో చేరటానికి అవకాశం లేక, వైసీపీలోకి తిరిగి వెళ్ళటం ఇష్టం లేక అప్పటికప్పుడైతే పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంటే పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటిస్తే కొద్దిగా ఈ టీడీపీలో కోపం తగ్గిద్ది అనేది విజయసాయిరెడ్డి ప్లాన్. ఆ రోజుకున్న ప్లాన్. తర్వాత ఏం చేశాడు, నెమ్మదిగా ఒక రాజకీయ పార్టీ స్టార్ట్ చేస్తే, మీడియా ఛానల్ స్టార్ట్ చేస్తే, తనకంటూ ఒక ఇంపార్టెన్స్ వస్తే ఆటోమేటిక్గా బీజేపీలోకి చేరటానికి లైన్ క్లియర్ అయింది అనే ఉద్దేశంతో మళ్ళీ ఒక ప్లాన్ చేసుకున్నాడు. చాలామందితో మాట్లాడిన తర్వాత, రిటైర్డ్ ఐఏఎస్లతో, ఐపీఎస్లతో, చాలామంది పెద్దవాళ్ళతో విజయసాయిరెడ్డి మాట్లాడిన తర్వాత వచ్చిన కంక్లూజన్ ఏంటంటే బీజేపీలోకి చేరటానికి డైరెక్ట్గా అవకాశం ఉండదు. ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని, అది కూడా బీజేపీ ఎజెండాతో పెట్టుకొని, ఆ ద్వారా బీజేపీకి దగ్గరై ఆ తర్వాత ఆ రాజకీయ పార్టీని బీజేపీలో విలీనం చేయడం ద్వారా బీజేపీలోకి వెళ్ళొచ్చు అనేది విజయసాయిరెడ్డి ప్లాన్. అంటే డైరెక్ట్గా ప్రవేశం ఉండదు. ఇట్లా చుట్టూ తిరిగి ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని బీజేపీ ఎజెండాతో పనిచేసి, బీజేపీకి అనుకూలంగా పనిచేసి, మోడీ గారిని పొగిడి, బీజేపీ పెద్దలను పొగిడి చివరికి బీజేపీలో కలవడం. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు చేస్తున్న ప్లాన్ అదే. ఈరోజు ప్రెస్ మీట్ చూడండి మీరు. యోగి ఆదిత్యనాథ్ని పొగిడారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుడిని విమర్శించాడు, జాతీయ బీజేపీ నాయకుడిని పొగిడాడు. అంటే మనం ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్న విజయసాయిరెడ్డి స్ట్రాటజీ ఎలా ఉంటుంది అనేది అదే ఇవాళ నిరూపించుకున్నాడు. మనం ఏ స్ట్రాటజీ అయితే విజయసాయిరెడ్డి ఫాలో అవుతాడు అని అనుమానపడ్డామో అదే విజయసాయిరెడ్డి ఫాలో అవుతున్నాడు. అది క్లియర్గా అర్థమవుతుంది. సో అంతిమంగా విజయసాయిరెడ్డి జెండా ఎజెండా బీజేపీనే. ఇది